ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాత్రం వస్తుంది. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు హత్యకు కుట్ర చేశారు. మరి ఎవరు కుట్ర చేశారు, ఏంది కథా కార్ఖానా? మరి చల్లా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కుట్ర జరిగిందా? మరి చల్లా నారాయణ రెడ్డి కాటారంలో ఏం చేస్తూ ఉన్నట్టు, కాటారంలో ఏం చెప్తా ఉన్నాడు చల్లా నారాయణ రెడ్డి? దుద్దిల్ల శ్రీధర్ బాబు మరి సోదరులు దుద్దిల్ల శ్రీధర్ బాబు అనుచరులతో ముందుకు వెళ్తా ఉన్నారా? అసలు ఏం జరుగుతుంది? ఒక వీడియో నిన్నటి నుంచి మంథని నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్గా మారింది. పుట్ట మధును ఖతం చేస్తే ఇక మంథనిలో మనకు తిరుగులేదు అన్న కోణంలో మరి శ్రీధర్ బాబు చూస్తున్నారా అనే క్వశ్చన్ మార్క్తో మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. చల్లా నారాయణ రెడ్డి ఏమంటున్నాడు పుట్ట మధు విషయంలో? మరి ఎందుకు పుట్ట మధును చంపాలనుకుంటున్నారు? పుట్ట మధు నిజంగా అంటే బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి పుట్ట మధు అని చెప్పుకోవచ్చు. నిత్యం నేను స్వయంగా చూశాను. పుట్ట మధు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు పుట్ట మధు ఇంట్లో ఒక మంథనికి వెళ్తే అక్కడ అన్నం తినే పరిస్థితి ఉంటుంది, 24 గంటలు అన్నం పెట్టే పరిస్థితి ఉంటుంది. పుట్ట లింగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండ్రు. అయినా మళ్ళా కోర్టులకు పోయి కేసులు పెట్టి ఆయనను అంతమొందించే ప్రయత్నం చేసిండ్రు. 1.25 లక్ష నడుస్తూ ఉంది. మరి ఖబర్దార్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు, నీ బ్రాహ్మణ అగ్రకుల తత్వ హత్య రాజకీయ కుట్రలను తిప్పికొడతాము. తెలంగాణలో ఏ బీసీ రాజకీయ నాయకుడికి చిన్న ప్రమాదం జరిగిన ప్రతిఘటనలు పెద్ద ఎత్తున ఉంటవి. మా బీసీ సమాజం యొక్క సహనాన్ని పరీక్షించకండి. ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చకండి. బీసీల మూకుమ్మడి దాడులకు అగ్ర కులాల బలి కావద్దు. దయచేసి ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దు. శ్రీధర్ బాబును మంత్రి పదవి నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెన్నా శ్రీకాంత్ బీసీ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక్కడ చల్లా నారాయణ రెడ్డి ఏమంటున్నారు? ఈయన మంథని నియోజకవర్గం కాటారంకు చెందిన వ్యక్తి. ఒకసారి చూసిన తర్వాత ఈ మంథని నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఓ బీసీ బిడ్డను నన్ను గుర్తుపెట్టుకోండి శ్రీధర్ బాబు గారు, మన ఇద్దరం కారులో వస్తుంటే మంథని గుట్ట ఎక్కేటప్పుడు ఒకసారి నిన్ను ఆయన అడ్డగోలుగా విమర్శిస్తే వీడిని ఏదైనా ఒకటి చేయాలయ్యా, నీతోటి అయ్యేది, నువ్వు ఏదైనా చేయి నారాయణ రెడ్డి, నేను చూసుకుంటా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ తమ్ముడు శ్రీబాబు, నారాయణ రెడ్డి నువ్వైతేనే హీరో, నువ్వే ఈ ప్రాంతానికి ఇది, అన్నయ్య తర్వాత నువ్వే ఉన్నావు, ఏదైనా ఒకటి వాడిని చేసేవా, నేను ఎంతకైనా చూసుకుంటా అని చెప్పి మాట్లాడితే పుట్ట మధు కనుగునూరు పోతున్న సమయంలో ఆ విషయాన్ని నాకు శ్రీబాబు ఇన్ఫర్మేషన్, పుట్ట మధు కనుగునూరు పోతాను వాడిని చూసుకోమని చెప్పంటే నేను మీ మైకంలో ఉండి మీ మెప్పుల కోసమని, నేనే కాదు యావత్ కాన్స్టిట్యున్సీ అంతా తయారు చేసిండ్రు ఉండి, అప్పుడు సువిద్య స్కూల్ యజమాని శ్రీశైలం గారి దగ్గర స్కూల్ వ్యాన్ తీసుకొని అందులో ఒక 40 మందిని ఎక్కించుకొని 20 మోటార్ సైకిల్ తీసుకొని 3-4 కార్లల్లా దాడి చేయడానికి పోతుంటివి. ఎవరిని? పుట్ట మధు. పోతుల వాయి దగ్గరికి పోయేసరికి స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి రేడియేటర్ పలికిపోయింది. దాని ద్వారా నాకు అప్పుడు ఆ మైకం నుంచి తేలుకొని జ్ఞానోపదేశం అయింది. అంటే మేము ఇంతమంది పోయి అక్కడ దాడి చేస్తే పొరపాటున పుట్ట మధు చనిపోతే మరి మేము జైలుపోతాం అని అప్పుడు నేను గుర్తెరిగి శ్రీబాబు ఫోన్ చేసిన, శ్రీబాబు గారు ఇట్లా యాక్సిడెంట్ అయింది కనుక పోలేకపోతున్నాం, ఇంతమంది వచ్చినారని చెప్తే అరే ఏమైతుందా కారు పక్క పెట్టి పోండి అంటే మల్లు కాలేదని చెప్పి నేను తప్పించుకోవడం జరిగింది. ఎందుకు అంటే అది ఆయనే స్వయంగా చెప్తే మేము ఆ రోజు బయటకు వచ్చాం. వాళ్ళ ఉద్దేశం ఏంది? అప్పుడు నాకు జ్ఞానోపదేశం అయింది, ఒకవేళ మేము దాడి చేసి పుట్టమని చనిపోతే మేమంతా జైలుపోతాం అంటే నా ఇక్కడ ఎవరైతే ప్రశ్నించేటోళ్ళు ఉన్నారో, ఎవరైతే ధైర్యవంతున్నారో, ఎవరైతే కొంచెం తెలివికలు ఉన్నారో వాళ్ళను మట్టు పెట్టాలి, 1 షాట్ 2 బర్డ్స్ చేద్దామనే ఆలోచనతో శ్రీధర్ బాబు గారు సీన్ బాబు గారి కుట్రపడింది. అది నేను గమనించి వెనక్కి రావడం జరిగింది. ఇటువంటి నేపథ్యం ఉన్న మీరు చూడడానికి మాత్రం చాలా మంచివాళ్ళు, బ్రాహ్మడు, సౌమ్యుడు, అసలు నేను ఏం తెలియదు. ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది?
అది అంటే చల్లా నారాయణ రెడ్డి చెప్తున్న వ్యాఖ్యలు ఈయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పుట్టా మధును ఎలాగైనా లేపేయాలి, చంపడానికి ప్లాన్ చేసినట్టు ఇటు శ్రీధర్ బాబే చెప్పిండు. శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీనిబాబు కూడా తనకు ఆదేశాలు ఇచ్చినట్టు చల్లా నారాయణ రెడ్డి మాత్రం చెప్తా ఉన్నారు. ఒక బీసీ మంతని నియోజకవర్గం కాటారంలో ఉంటాడు చల్లా నారాయణ రెడ్డి, పిఎస్సి చైర్మన్ గా ఉండే ఇంతకుముందు. మంతని నియోజకవర్గంలో ఎట్టకేలకు మొత్తం మీద ఒక బీసీ బిడ్డ పుట్ట మధును లేపేయాలని మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు హత్య రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైనా సరే, ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నా సరే, ఎవరైనా సరే, అంటే అసలు యాక్చువల్గా ఒకవేళ ఏమైనా ఎదుర్కొనేది ఉంటే ప్రజల్లో పబ్లిక్లో ఎదుర్కోవాలి, ప్రజల మెప్పు పొందడానికి ప్రయత్నం చేయాలి. అట్లా అని చెప్పేసి ప్రజలు ఆయనకి ఏమైనా సపోర్ట్ చేస్తారేమో, ఈయనకి ఏమైనా సపోర్ట్ చేస్తారేమో ఆయన చంపేద్దాం అనేటువంటిది మాత్రం దుర్మార్గమైన చర్య. ఒకవేళ నిజంగా అయితే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో క్షమించరా అంటది. మరి ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్ అంటే వీళ్ళనే ఉద్దేశంతో కాదు, కానీ ఎవరినైనా కానీ ఎవరు హత్య రాజకీయాలు మాత్రం కరెక్ట్ కాదు. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.